ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసి అయినా ఇప్పటికి కూడా ఇరాన్ చాలా స్ట్రాంగ్‌గా ప్రతిఘటిస్తోంది అమెరికాకి, ఇజ్రాయెల్‌కి. అదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన దాడులు ఆపలేదు. అదే సమయంలో చాలా కీలకమైన అంశం హార్ముజ్ జలసంధి. ఇది ఇరాన్ పూర్తిగా మూసేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. దీనికి సంబంధించి బ్రిటన్ ఒక పెద్దన్నలాగా ఒక ఐడియా తీసుకొచ్చింది. హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ఏకంగా 30 దేశాలను ఒక కూటమిగా చేయాలని ఆలోచన చేస్తుంది. ఇండియాని కూడా దీనిలోకి ఆహ్వానించాలని చెప్పి బ్రిటన్ అనుకుంటుంది. ఆహ్వానం కూడా పంపించినట్టు తెలుస్తోంది. మనం చూస్తే గనక హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయించడానికి 30 దేశాలు బ్రిటన్‌లో సమావేశం అవ్వనున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి భారతదేశం నుంచి కూడా ప్రతినిధి వెళ్ళనున్నట్టు తెలుస్తోందన్నమాట. అసలు ఈ హార్ముజ్ జలసంధి ఎందుకంత కీలకం? ఎందుకు అన్ని దేశాలు దీని గురించి ఆలోచిస్తున్నాయి, చర్చిస్తున్నాయి ఒకసారి చూద్దాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది పర్షియన్ గల్ఫ్‌ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కనెక్ట్ చేస్తాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర మొత్తం అది వచ్చి అరేబియన్ సీలో మెర్జ్ అవుద్దన్నమాట. దాదాపు ఇక్కడ నుంచి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ అనేది పెద్ద ఎత్తులో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి చాలా పెద్ద ఎత్తులో చమురు సరఫరా అవుతూ ఉంటుంది అనమాట. అది మేజర్ షిప్పింగ్ రూట్ అని చెప్పుకోవచ్చు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది చాలా పెద్ద షిప్పింగ్ రూట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రపంచంలోనే 20% ఆయిల్, 20% న్యాచురల్ గ్యాస్ అనేది ఈ రూట్లో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా షిప్పింగ్ అవుద్దన్నమాట. గత సంవత్సరం ప్రతిరోజు 20 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయిందంట స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి. ముఖ్యంగా మనకు తెలుసు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఓపెక్ దేశాలు సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వాటి షిప్పింగ్ రూట్స్ ద్వారా ఆయిల్ని సప్లై చేస్తాయి అన్నమాట. మోస్ట్లీ ఇక్కడి నుంచి వచ్చే ఆయిల్, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వచ్చే ఆయిల్ 80% పైగా ఆసియా ఖండంలో ఉన్న దేశాలకే. చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా ఇలా. అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా సప్లై అయ్యే అంటే ఆ రూట్లో వచ్చే ఆయిల్ మొత్తం చైనా, జపాన్, ఇండియా, సౌత్ కొరియా ఈ దేశాలే. ఈ రూట్ ద్వారా వచ్చే ఆయిల్ని ఎక్కువ కొనుక్కునే దేశాలు ఈ దేశాలే అన్నమాట. అయితే ఇప్పుడు ఇరాన్ ఈ మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేయడం వల్ల ఇరాన్ కూడా ఆర్థికంగా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇరాన్కి ఎక్కువగా ఆదాయం వచ్చేది చమురు అమ్మటం వల్లే, ఆయిల్ అమ్మటం వల్లే అనమాట. అండ్ ఇరాన్ ఆయిల్ ఎక్కువ కొనుక్కునేది 90% ఇరాన్ ఆయిల్ కొనుక్కునేది చైనా అనమాట. దాంతోపాటు మనందరికీ తెలుసు భారతదేశం కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే తీసుకుంటుంది. ఎక్కువగా ఒపెక్ దేశాలు, ఈ మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే క్రూడ్ ఆయిల్ కానీ ఎల్ఎన్జీ కానీ ఇక్కడి నుంచే కొనుక్కుంటుంది అనమాట. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ విడ్త్ అనేది టోటల్గా 33 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ షిప్స్ వెళ్ళే రూట్ మాత్రం అక్కడ షిప్స్ పెద్ద పెద్ద నౌకలు, కమర్షియల్ షిప్స్ ఇవన్నీ వెళ్ళే విడ్త్ మాత్రం కేవలం 3 కిలోమీటర్స్ అనమాట. అంటే చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్. అండ్ అది క్లోజ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే 3 కిలోమీటర్లు బ్లాక్ చేస్తే అయిపోయింది. 3 కిలోమీటర్స్ బ్లాక్ చేస్తే ఇంకా అక్కడి నుంచి ఏ షిప్ బయటికి రాలేదన్నమాట. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేయటం, క్లోజ్ చేయటం చాలా తేలిక అనమాట. బ్లాకింగ్ ఆర్ డిస్టర్బింగ్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అనమాట.